ఈరోజు మా నాన్న వర్ధంతి. 6 ఏళ్ల క్రితం మమ్మల్ని అందరినీ శోక సముద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు మా నాన్న వెళ్ళారు. మా నాన్న భౌతికంగా మాతో లేరు, కానీ ఆయన స్ఫూర్తి, ఆయన మాకు నేర్పిన పాఠాలు నిరంతరం మమ్మల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈరోజు మా నాన్న నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులు. తల్లిదండ్రుల నుంచి మనము చాలా నేర్చుకుంటాం. మనం వారికి ఎంత తిరిగి ఇస్తామో తెలియదు, కానీ వారి నుంచి మనం నేర్చుకున్నది మన జీవితపు చివరి క్షణం వరకు మనకు మార్గదర్శకంగా ఉంటాయి, మనం నడిపిస్తూ ఉంటాయి. అమ్మా నాన్నలు మనకు ఏమి నేర్పారు అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడం మన బాధ్యత. మా నాన్న పేరు సదాశివరావు. వరంగల్ జిల్లా అసన్పర్తిలో 1935 1935లో జన్మించారు. 83వ ఏట 2018లో మరణించారు. మా నాన్న నుంచి నేను నేర్చుకున్న పాఠాలు కొన్ని మీ ముందు ఉంచుతాను, మీకు కూడా ఉపయోగపడతాయని నమ్ముతాను. నాకు ఇప్పటికీ గుర్తు, నేను 4వ తరగతిలో చదువుకుంటున్న సమయం అది. హిందీ అప్పటికి మాకు ఇంకా మొదలు కాలేదు. నేను బాగా అల్లరి చేసేవాడిని. మా అమ్మ నా అల్లరి భరించలేక వేసవి సెలవులు విని నేను భరించలేను అన్నది. మా నాన్న అప్పుడు చెప్పాడు, నీవు వాడిలో అల్లరి మాత్రమే చూసావు, వాడిలో తెలివి చూడలేదు, చూడండి అని చెప్పి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. 20 రోజులు 15 to 20 డేస్ టైం ఇస్తున్నాను రా, ఈ లోపల హిందీ అక్షరాలు గుణింతాలు అన్నీ నేర్చుకోవాలి అని టాస్క్ ఇచ్చారు. ఒక టాస్క్ ఇచ్చారు కనుక ఒక ఛాలెంజ్, నన్ను ఏదైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేయడం నాకు అలవాటు కనుక నేను దాన్ని తీసుకొని ఆ 15 డేస్ 20 డేస్ నిరంతర సాధన చేశాను. ఇక ఆశ్చర్యం వేస్తుంది. 12వ రోజే మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు వచ్చాయి అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పిల్లల్లో అల్లరి మాత్రమే చూడకూడదు, పిల్లల్లో తెలివితేటల్ని కూడా చూడాలి. అల్లరిని తెలివితేటలుగా మార్చి అల్లరిని ఒక నిర్మాణాత్మకమైన మార్గంలో పెట్టి మన జీవితానికి బాటలు వేశాడు మా నాన్న. నేను తెలుగు మీడియంలో చదువుతున్నాను. అప్పుడే బెల్లంపల్లిలో మా నాన్న స్కూల్ టీచర్. కొత్తగా బెల్లంపల్లిలో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. సో ఆ ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి నా కొడుకును అన్న కోరిక మా నాన్నలో పెరిగింది. కానీ వాస్తవానికి ఆ స్కూల్లో అంత స్టాండర్డ్స్ లేవు. పక్కన మందమరిలో రిలేటివ్లీ బెటర్ స్కూల్ ఉంది. అప్పుడున్న ఆర్థిక పరిస్థితి పక్క ఊరికి స్కూల్ బస్లో పంపించి చదివించేంతటి ఆర్థిక పరిస్థితి కాదు. కానీ మా నాన్న నమ్మింది పిల్లల చదువే మనమిచ్చే సంపద అని బలంగా నమ్మాడు కనుక నన్ను ఆ పక్క ఊరిలో ఉన్న స్కూల్లో వేశారు. మా నాన్న అంబిషన్, మా నాన్న ఆస్పిరేషన్, మా నాన్న ఆకాంక్ష, మా నాన్నకున్న బలమైన కోరికే ఈరోజు నా జీవితాన్ని మార్చింది. తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మీడియంకు మారి, ఇంగ్లీష్ మీడియంలోకి మారడం ఎందుకు జీవితాన్ని మార్చింది అంటున్నానంటే, ఆ రోజు అనివార్యంగా చదువులో ఒక సవాల్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుగు మీడియం చదివినా బహుశా నేను ఇదే స్థాయిలో ఉండేవాడినేమో, ఇంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉండేవాడినేమో, అది నాకు తెలియదు. కానీ ఎన్నడూ లేని ఒక తీవ్రమైన సవాల్ను నేను ఎదుర్కొన్నాను 7వ తరగతిలో. ఆ సవాళ్ళను అధిగమించేటువంటి శక్తిని మా నాన్న ఇచ్చాడు కనుక నేను ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పటికీ గుర్తు. మా నాన్న, నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మా నాన్న మందమరిలోని ఆ స్కూల్కి తీసుకెళ్ళారు. ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ అనేక రకాల ప్రశ్నలు అడుగుతాడని ముందే తెలుసు కనుక నన్ను ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేశారు. ఏం చెప్పాలి, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యువర్, హౌ మెనీ బ్రదర్స్ డూ యూ హ్యావ్, ఇలా రకరకాల ప్రశ్నలు మా నాన్న ప్రిపేర్ చేయించాడు. ఆ హెడ్ మాస్టర్కు పరిచయం చేయడంతోనే హెడ్ మాస్టర్ నన్ను అడిగాడు, వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్ అన్నాడు. నాకు
అప్పటిదాకా రెసిడెన్స్ అన్న పదం వినలే. అటు ఇటు చూడడం మొదలుపెట్టాను. మా నాన్న నుండి అరే రా మన ఊర్రా అన్నాడు. మా నాన్న అప్పటికి ముందు ఊహించి ఈ పదం చెప్పలేదు, నేను బట్టి పట్టలేదు. ఆ హెడ్ మాస్టర్ మా నాన్నతో అన్నాడు, చూడండి సదాశివరావు గారు, మీ వాడు ఇబ్బంది పడతాడు. రెసిడెన్స్ అన్న పదమే తెలవని బిడ్డను నేను 7th క్లాస్లో తీసుకుంటే చాలా కష్టపడతాడు, ఇబ్బంది పడతాడు, కోలుకోడు, ఉన్నది కూడా పోతుంది. నా సలహా తెలుగు మీడియంలోనే ఉంచండి అని. కానీ మా నాన్నలో ఉన్న బలమైన ఆకాంక్ష, ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకును ఒక్కరినైనా ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని. ఆ బలమైన కోరిక, నాకు అప్పటిదాకా వస్తున్న మార్కులు చూసి మా నాన్నకు ఎక్కలేని విశ్వాసం నా పైన. ఆ హెడ్ మాస్టర్ని, లేదు సార్, మా వాడు తెలివైన వాడు, తట్టుకోగలడు, ఈ ఒత్తిడిని ప్రెషర్ తట్టుకోగలడు అని చెప్పాడు. అప్పుడు మా నాన్న ఒక కండిషన్ పెట్టాడు, సార్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకోండి, 6 నెలల సమయం ఇవ్వండి. ఆ 6 నెలల పరీక్షలో గనక మా వాడు మీ క్లాస్లో ఉన్న 40 మందిలో మొదటి 20లో ఉండకపోతే టాప్ 20 ర్యాంక్స్ టీసీ ఇవ్వండి సార్, నేనే హెడ్ మాస్టర్ను, నా స్కూల్లో చేర్పించుకుంటాను అన్నాడు. ఆ చివరి మాట ఆ హెడ్ మాస్టర్కి నచ్చింది. వెంటనే నన్ను అడ్మిట్ చేసుకున్నారు. మొదటి యూనిట్ టెస్ట్లో ఫెయిల్, 2వ యూనిట్ టెస్ట్లో ఫెయిల్, 3వ యూనిట్ టెస్ట్లో ఫెయిల్. తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో రాయలేను. ఆ సమయంలో మా నాన్న 6 నెలల పాటు నాతో కూడా కుస్తీ పడ్డాడు. గంటల తరబడి నాకు ఇంగ్లీష్ నేర్పాడు. రెనన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్, లివింగ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్, ఇలా అనేక ఇంగ్లీష్ పుస్తకాలు, కనీసం ఒక 10-15 ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, చిన్న పుస్తకం నుంచి పెద్ద పుస్తకం వరకు సాధన చేయించాడు. మేము ఇప్పటికీ గుర్తు, నాకు నేను గతంలో కూడా చెప్పాను, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చాయి. మా నాన్న నన్ను తీసుకుని స్కూల్కి వెళ్ళారు. మా నాన్న చెమటలు కక్కుతున్నాడు. ఎందుకంటే మా నాన్న కోరిక ఒక్కరినైనా ఇంగ్లీష్ మీడియం చదివించాలని. ఆ రోజుతో తేలిపోతుంది ఆ కోరిక. లోపలికి ఎంటర్ అయ్యాం. హెడ్ మాస్టర్ మిస్టర్ సదాశివరావు అన్నాడు. మా నాన్న ఇంకా వణికిపోతున్నాడు. యువర్ సన్ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ అన్నాడు. నీ కొడుకు మొదటి ర్యాంక్లో పాస్ అయ్యాడయ్యా అన్నాడు. మా నాన్న కళ్ళల్లో నేను ఆ రోజు చూసిన ఆనందం ఇప్పటికీ మర్చిపోలేను. ఆ పట్టుదల, ఆ విశ్వాసం, సవాళ్ళను ఎదుర్కొని నిలబడాలి అని, పోటీని తట్టుకొని నిలబడాలి, ఒత్తిడిని ఎదిరించి నిలబడాలి, మనల్ని ఏదైనా ఓడిస్తుంది అని ప్రయత్నిస్తే దాన్ని ఓడించాలి అని మా నాన్న నాకు ఈ అనుభవం ద్వారా నేర్పిన 2వ గుణపాఠం. 3వ ఉదాహరణ, ఉపన్యాసాలు ఇవ్వడం, వ్యాఖ్యానించడము, విశ్లేషించడము, మాట్లాడడము నా జీవితంలో భాగమైంది. ఒక రకంగా నా జీవిత ఐడెంటిటీగా మారిపోయింది. నాకు చిన్నప్పుడు 4 ఏళ్ల దాకా మాటలు రాలేదు. మా అమ్మ నాన్న చాలా భయపడ్డారు. అల్లము, సొంటి, ఇలా రకరకాల ప్రయత్నాలు చేశారు నాకు మాట రావటానికి. అందుకే ఈనాడులో నా గురించి ఒక వ్యాసంలో ఆసక్తికరంగా వాళ్ళు ఒక హెడ్లైన్ పెట్టారు, 4 ఏళ్ల దాకా ఈయనకు మాటలు రాలేదు, మాటలు వచ్చాక ఇక ఆగలేదు అని. సో అలా మాటలు రానప్పుడు అమ్మ నాన్నలు పడిన ఆవేదన నుంచి మొదలుకొని నాకు ఇవాళ ఏ గుర్తింపు ఈరోజు ఈ గుర్తింపు రావటానికి కారణమైన మాటలకు మా నాన్నకు కూడా సంబంధం ఉంది. నాకు గుర్తు ఇప్పటికీ, నేను 8వ తరగతి చదువుతున్నాను సింగరేణి కాలరీస్ హై స్కూల్ మందమరిలో. నాకు మొదటిసారిగా ఉపన్యాస పోటీలో అనుభవం. అప్పటిదాకా మాకెవరు స్కూల్లో ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టలేదు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు గాంధీజీ ది ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే టాపిక్ ఇచ్చారు. నేను ఇంటికి వచ్చి, నాన్న ఇలా మాకు ఉపన్యాస పోటీ ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉంది, నేను కూడా నీ పేరు ఇచ్చాను అన్నాడు. అప్పటి వరకు నాకు తెలియదు, అసలు అలాంటి అనుభవం కూడా లేదు. వెంటనే మా నాన్న నాకు ఒక వ్యాసం రాసిచ్చాడు. గాంధీజీ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే టాపిక్కు రాసిచ్చాడు. ఇప్పటికీ కూడా సరిగ్గా నియర్లీ ఇది 1975 ఆ ప్రాంతంలో, అంటే 49 ఇయర్స్, నియర్లీ 50 ఇయర్స్ కిందట అనుభవం. ఇప్పటికీ గుర్తు. మా నాన్న రాసిచ్చిన ఆ స్పీచ్లోని ఒక సెంటెన్స్, గాంధీజీ విత్ హిస్ వెపన్ ఆఫ్ నాన్ వైలెన్స్ డ్రోవ్ అవే ద మైటీ బ్రిటిష్ ఎంపైర్ ఫ్రమ్ ద హరిజన్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో దాన్ని నాతో ప్రాక్టీస్ చేయించాడు.
ముందు తన ముందు మాట్లాడించాడు, దానికి మార్పులు చేర్పులు చెప్పాడు. తర్వాత గోడకు వైపు చూసుకుంటూ మాట్లాడు అన్నాడు. తర్వాత కళ్ళు మూసుకొని నలుగురు ముందు మాట్లాడి అన్నాడు. తర్వాత మా అమ్మా నాన్నల ముందు ఉపన్యాసం ఇచ్చాను. పక్కింటి ఆంటీస్ను అంకుల్స్ను పిలిచి మావాడు స్పీచ్ కాంపిటీషన్లో పాల్గొనబోతున్నాడు, మీరంతా రండి ఆడియన్స్గా అంటే వాళ్ళంతా ఆడియన్స్గా ఉంటే మాట్లాడాను. ఆ రోజు ఈవినింగ్ అనుకోకుండా మా మదర్ ఫాదర్ మా తాతయ్య వచ్చాడు. తాతయ్య ముందర కూడా మాట్లాడించాడు. ఇలా పూర్తిగా ప్రాక్టీస్ చేయించి పంపిస్తే నాకు ఫస్ట్ ప్రయత్నంలోనే ప్రైజ్ వచ్చింది. అప్పుడు మొదలైన ఉపన్యాస పోటీల ప్రైజెస్ నేను యూనివర్సిటీలో చదువు పూర్తి చేసేంత వరకు దాదాపు ప్రతి ఎలక్యూషన్ కాంపిటీషన్లో ప్రైజ్ తెచ్చుకున్నాను. ఆ ఉపన్యాస పోటీలలో మొదలైన జీవిత అనుభవం ఈనాటికి కూడా నాకు ఈ పేరు ప్రఖ్యాతులను తీసుకురా వచ్చింది. సో అలా మనలో ఉండేటువంటి తపనకు తల్లిదండ్రులు స్థాన పెడితేనే మనం ఈ స్థాయిలో ఉంటాం. సో జీవితానికి ఒక రకమైన గుర్తింపు రావడంలో కూడా మా నాన్న పడిన శ్రమ నాకు ఇప్పటికీ గుర్తు. నేను మొదటి వ్యాసము 1984లో 40 ఏళ్ల క్రితం డక్కన్ క్రానికల్లో రాశాను. ఇనిషియేటివ్ షుడ్ కమ్ ఫ్రమ్ మేల్స్ అని. ఆ ఆర్టికల్ నా పేపర్ క్లిప్పింగ్ను పోస్ట్ చేశాను మా నాన్నకు. అది కాలేజ్ అడ్రస్కి పోస్ట్ చేస్తే ఈవినింగ్ 7 o'clock ఆ ప్రాంతంలో 7 to 8 మధ్య రాత్రిపూట ఆ స్కూల్ ఆఫీస్ అటెండర్ తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చాడు. కరెంటు లేదు అప్పుడు. బాబు క్యాంప్లో చిన్నరాజయ్య క్వార్టర్స్ ఉన్నాయి. ఆ ఇంట్లో వరుసగా 20-25 ఇండ్లు ఉంటాయి. అందరూ బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు మా నాన్న కొలీగ్స్తో పాటు, కరెంట్ లేదు కదా అని. ఈ కవర్ తీసుకొస్తే అది ఓపెన్ చేశాడు. మా నాన్న ఉత్సాహం ఆపకుండా మావాడు ఆర్టికల్ రాశాడట అని ఆ ఆర్టికల్ని అందరికీ చదివినిపించాడు. టార్చ్ లైట్లో ఆర్టికల్ చదివినిపించాడు. అంటే కొడుకు విజయములో తండ్రి పడిన ఆనందం ఇందులో మనకు కనబడుతుంది. నాకు లేఖ రాశాడు ఈ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తూ, అరే నాన్న నీ ఆర్టికల్ నాకు నైట్ పూట వచ్చింది, టార్చ్ లైట్ వేసుకొని చదివి అందరికీ వినిపించాను అని. సో ఆ స్ఫూర్తి నాకు అనేక వందల వేల వ్యాసాలు ఆర్టికల్స్ రాయడానికి ఒక మోటివేషన్గా పనిచేసింది. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, క్రమశిక్షణ నేర్పేవాడు. నేను హైదరాబాదులో ఇంటర్మీడియట్ చదవటానికి వచ్చాను. ఆ రోజుల్లో మా నాన్న ఒక సాధారణ ఉపాధ్యాయుడు, 4 పిల్లలం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆ రోజుల్లో టీచర్ల జీతాలు కూడా తక్కువే. హైదరాబాదులో చదివించడం అంటే మామూలు విషయం కాదు. చదివించడానికి వచ్చినప్పుడు అందరూ చెప్పారు, ఎందుకు హైదరాబాద్లో చదివిస్తావు, మన కాగజ్ నగర్లో కూడా జూనియర్ కాలేజ్ ఉంది కదా, ఇంగ్లీష్ మీడియం అందులో కూడా ఉంది, చదివించవచ్చు కదా అని. మా నాన్న వినలే. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్లో మంచి కాలేజీలోనే చదివిస్తాను నా కొడుకునని. తర్వాత ఇంకా చెప్పారు, ఖర్చులు తగ్గుతాయి, మీరు ఒక రూమ్ తీసుకొని వంట వండుకుంటే 4 కలిసి ఖర్చులు తగ్గుతాయి అన్నాడు. లేదు, వాడు వంట వండుకుంటూ కూర్చుంటే చదువుకోడు, నేను కావాలంటే ఇంకో 2 ఎక్కువ ట్యూషన్లు చెప్తాను, కానీ వాడు మాత్రం చదువుకోవాల్సిందే అని నన్ను హాస్టల్లో వేసి ఫీజులు కట్టారు. సో నాకు ఇప్పటికీ నా కొడుకు ఎంఎస్కి వెళ్ళినప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. నేను అదే వానికి చెప్పాను, అరే నువ్వు పార్ట్ టైం జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే నేను ఇంకో బ్యాచ్ ఎక్కువ క్లాసులు చెప్పుకుంటాను, కానీ నీవు మాత్రం చదువుపైనే కేంద్రీకరించు అని చెప్పాను. ఎందుకంటే అన్నేళ్ల క్రితం మా నాన్నే చేయగలిగినప్పుడు నేను చేయలేనా? అందువల్ల తన త్యాగంతో పిల్లల జీవితాలకు అమ్మా నాన్నలు బాటలు వేస్తారు అన్నదానికి ఇదొక ఉదాహరణ. మా నాన్న జీవితము చదువుతో పెనవేసుకుంది. ఆయన 10వ తరగతితో మొదలై తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వచ్చారు. మా చదువుల పట్ల అదే రకమైన ఆసక్తిని, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ తర్వాత మా పిల్లల చదువుకు కూడా అదే రకమైన ప్రోద్బలం ఇచ్చారు. నాకు ఇప్పటికీ గుర్తు, నా కూతురు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఏం చదివించాలి, ఎక్కడ చదివించాలని చర్చ జరుగుతున్నప్పుడు నాన్న నాకు చెప్పిన మాటలు, అరే నీ దగ్గర డబ్బులు సరిపోకపోతే చెప్పు, నా రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తాను, కానీ దాన్ని మాత్రం మంచి కాలేజీలో చదివించాలి, మనీ లేదని చెప్పి ఊరుకోకు, నువ్వు ఊరుకోవని తెలుసు కానీ నా మాటగా చెప్తున్నాను అన్నాడు. చాలా తపన పడేవాడు, ఎలా దానికి ఎక్కడ మంచి సీట్ వస్తుంది.
తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ హైదరాబాద్ బిట్స్లో దానికి సీట్ వచ్చాక వెళ్ళి తాతయ్య నాకు బిట్స్లో సీట్ వచ్చింది అన్నాక అప్పుడు ఇప్పుడు ఇందిరా బిడ్డ నాకు తల్లి సంతృప్తి, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి టెన్షన్ అదే అని అన్నాడు. తర్వాత నీ కాలేజీకి కూడా వస్తానన్నాడు. అసలు నీ కాలేజీకి కూడా వచ్చి చూస్తానన్నాడు. అన్ఫార్చునేట్లీ చూడకుండానే ఆయన వెళ్ళిపోయాడు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చదువు అనేది మా నాన్న జీవితంలో భాగమై మా అందరి జీవితంలో దాన్ని ఒక విడదీయరాని భాగంగా మార్చాడు. నేను ఇప్పటికీ గుర్తు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో పూర్తి చేశాను. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ క్లాస్లో పూర్తయ్యాను. చాలామంది సలహా ఇచ్చారు మా నాన్నకు. మా పెద్దనాన్న అయితే ఏకంగా మా నాన్నతో వాదించాడు కూడా. వాడు ఏదో జర్నలిజం చేస్తానంటున్నాడు, జర్నలిజం చేస్తే ఏమొస్తుంది, అది తిండి పెడుతుందా, ఉద్యోగం వస్తుందా, గవర్నమెంట్ జాబ్ వస్తుందా, అందువల్ల వాడు బీఈడీ కనుక చేస్తే బీఎస్సీ బీఈడీ గ్యారంటీగా జాబ్ వస్తుంది ఎక్కడైనా, మన ఆదిలాబాద్ జిల్లాలో అంత పోటీ ఉండదు కదా అని మా నాన్న వెనకబడ్డాడు. మా నాన్న కొలీగ్స్ కూడా చెప్పారు. ఎంఏ ఇంగ్లీష్ కూడా సీట్ వచ్చింది నాకు. ఎంఏ ఇంగ్లీష్ చేర్పిస్తే ఎంఏ బీఈడీ ఇంగ్లీష్ టీచర్ అవుతారని. కానీ మా నాన్న ఒక మాట అనేవాడు, నాకన్నా నా కొడుకు నాకన్నా ఎత్తులో ఉండాలి కదా అన్నాడు. ఇంత గొప్ప ఆలోచన చూడండి. నాకన్నా నా కొడుకు నాకన్నా ఎత్తుగా ఉండాలి కదా అని. నేను ఆల్రెడీ ఎంఏ బీఈడీ, నా కొడుకు కూడా ఎంఏ బీఈడీ అయితే ఏంటి లాభం. నేను ఆల్రెడీ స్కూల్ టీచరు, నా కొడుకు కూడా స్కూల్ టీచర్ కావాలా, అంతకన్నా ఇంకా ఎక్కువ ఎదగాలి అని మా నాన్నని వాడి ఇష్టం జర్నలిజం చేస్తానంటున్నాడు. ఏమో అది వాడు ఎలా మార్గదర్శకం చేసుకుంటాడో అన్నాడు. చదువుకునేందుకు నాకు మా నాన్న ఇచ్చిన స్వేచ్ఛ ఇవాళ నేను ఈ స్థాయిలో జర్నలిజంలో ఉండటానికి కారణమైంది. తనకన్నా తన బిడ్డ హయ్యర్ లెవెల్లో ఉండాలి అని మా నాన్న చూపిన ఆకాంక్ష నా జీవితాన్ని మార్చింది. ఇప్పటికీ మా నాన్న చెప్పేవాడు, ఫాదరు హసన్పర్తిలో ఆ రోజుల్లోనే పెద్ద టెక్స్టైల్ బిజినెస్, కానీ నష్టాలు వచ్చి ఆస్తులు అమ్ముకొని ఏమీ లేని పరిస్థితుల్లో స్కూల్ టీచర్గా మా నాన్న జీవితం మొదలుపెట్టాడు. సో ఆ జీవితంలో మా తాత అనేవాడట, అరే నువ్వు ఎట్లన్నా బీఏ చేయాలి అని. సో మా నాన్న 10వ తరగతి పాస్ అయి టీచర్గా చేరాడు. పిల్లలు అయ్యాక బీఏ చేశాడు. పిల్లలందరూ 4 పుట్టాక బీఈడీ చేశాడు. అలా తర్వాత తాత అయ్యాక ఎంఏ చేశాడు. అందువల్ల మా తాత అనేవారట, అరే నీవు ఎలాగైనా బీఏ కావాలి అని. అంటే మా నాన్న ఆ ఏను ఈగా మార్చుకున్నాడు. మారిన ప్రపంచానికి అనుగుణంగా నా కొడుకు ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి అని పట్టుబట్టి మా అన్నయ్యను ఇంజనీరింగ్ చదివించాడు. నేను 2వ బిడ్డ కొడుకును కనుక నాకు కాస్త స్వేచ్ఛను వచ్చింది. సో నేను స్వేచ్ఛను తీసుకొని జర్నలిజంలోకి అడుగుపెట్టాను. మన అమ్మా నాన్నల జీవితమే మనకు స్ఫూర్తి. వాళ్ళు ఏమీ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు మన ముందున్న సజీవ ఉపాధ్యాయులు. వారి జీవితం మనకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. మా నాన్న జీవితమే మాకు స్ఫూర్తి. ఆయన కడు బీదరికంలో ఉపాధ్యాయ వృత్తిని మొదలుపెట్టాడు. ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లా ఎదలాపురం అనే గ్రామంలో తొలి ఉపాధ్యాయుడు. అప్పుడు చెప్పేవాడు మా నాన్న, పాయింట్స్ లేకపోతే ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు స్కూల్కి వెళ్ళటానికి డ్రెస్ లేదు. ఆ పాయింట్స్ను వెనకాల చిరిగితే ఇలా రఫ్ కుట్టించినంటారు, అంటే కంప్లీట్ కుట్టేసి తీసుకెళ్తారు. అందుకొరకు టక్ వేసుకొని వెళ్ళాలనిపించిందిరా, కానీ టక్ వేసుకుంటే వెనకాల పాయింట్ కనబడుతుందని టక్ తీసేసి ఫస్ట్ అపాయింట్మెంట్ వెళ్ళాను అన్నాడు. సో సింగిల్ స్కూల్ టీచర్గా జీవితం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో చెన్నూరు తాలూకాకు వెళ్ళి సాలరీ తీసుకోవాలి. మధ్యలో మిట్టపల్లి, జైపూర్ అని ఈ గ్రామాలు వస్తాయి. అక్కడ మోర్ దెన్ సింగిల్ టీచర్ స్కూల్ కాక 2-3 టీచర్లు పనిచేసే స్కూల్ ఉన్నాయి. వాళ్ళు చూసి మా నాన్నను, ఓహో సింగిల్ టీచర్ స్కూల్ నువ్వు ఏం సదాశివరావు జీతానికి పోతున్నావు, ఇలా స్కూల్ మానేసావా మూసేసావా అని వ్యంగ్యంగా అనేవారట. కానీ ఆ సింగిల్ స్కూల్ టీచర్గా జీవితం మొదలుపెట్టి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. ఆంధ్ర మెట్రిక్ అంటారు అప్పుడు. 10వ తరగతితో జీవితం మొదలుపెట్టి ఎంఏ బీఈడీ, ఎంఏ ఎకనామిక్స్లో ఎంఏ కంప్లీట్ చేశాడు. అది ఆ జీవితం మాకు స్ఫూర్తినిచ్చింది. కడు పేదరికం నుంచి జీవితాన్ని మొదలుపెట్టి చదువుకు పేదరికం అడ్డం కాదని నిరూపించాడు.
చదువుకు ఉద్యోగం అడ్డం కాదని నిరూపించాడు. చదువుకు పెళ్ళి కూడా అడ్డం కాదు, చదువుకు సంతానం కూడా అడ్డం కాదని నిరూపించాడు. ఆఖరికి తాతయ్యాక ఎంఏ ఎకనామిక్స్ చేసి జూనియర్ లెక్చరర్గా ప్రమోట్ అయ్యి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. ఈ జీవన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలయ్యాడు, ఎక్కడికి చేరాడు అంటే అది గుర్తొచ్చినప్పుడల్లా ఉత్తేజంతో హృదయం నిండిపోతుంది. అందువల్ల మన జీవితాలే మన పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మా నాన్న జీవితంలో మేము నేర్చుకున్నది తిరుగులేని క్రమశిక్షణ. సో ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉండాలి. నాకు ఇప్పటి గుర్తు, నేను హైదరాబాద్లో చదువుకుంటున్న రోజుల్లో 300 రూపీస్ పంపేవారు. అసలు మాతో పాటు చాలా డబ్బున్న వాళ్ళు కూడా చదువుకునేవారు మా కాలేజీలో. వారికి మంత్ 15వ తారీఖు 20వ తారీఖు వచ్చారు, డబ్బులు ఉండేవి కావు. కానీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఆ రోజుల్లో 1000 రూపాయలు ఇచ్చేవారు, అయినా డబ్బులు ఉండేవి కావు. కానీ నా దగ్గర ఎప్పుడూ జేబులో డబ్బులు ఉండేవి. కారణం మా నాన్న 1000 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వడం కాదు, మా నాన్న 300 ఇచ్చేవాడు. ఆ 300 లెక్క కూడా అడిగేవాడు. కానీ ఆ క్రమశిక్షణ, ప్రపంచం మునిగిన ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ డబ్బులు వచ్చి పడేవి. సో నేను బ్యాంకుకి వెళ్తే 1వ తారీఖు అవసరం ఉండి వెళ్తే, ఏమో మీ నాన్న పంపారో లేదో అని బ్యాంక్ క్యాషియర్ అంటే నేను నమ్మకంతో చెప్పేవాడిని, మా నాన్న పంపకపోవడం అనే ప్రసక్తే ఉండదు అని అనేవాడిని. వెళ్ళి చూసేవారికి అకౌంట్లో జమ అయ్యేవి. అంతటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ మాకు నేర్పాడు. జీవితంలో ఒకరి దగ్గర డబ్బు తీసుకోకూడదు, ఒకరి దగ్గర చేతి చాపకూడదు అని ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్. నీకున్న డబ్బులో ఏమైనా చదువుకో, ప్రాధాన్యతలను బట్టి ఖర్చు పెట్టుకో, అవసరాలను బట్టి ఖర్చు పెట్టుకో అని చెప్పాడు. మరి అలా అన్న మా నాన్నే నా కొడుకు అమెరికాకు వెళ్తున్నప్పుడు జాబ్ చేసిన తర్వాత, మొదటి జాబ్ వచ్చాక తాతయ్య నాకు జాబ్ వచ్చిందని చెబితే మా నాన్న అన్న మొదటి మాట ఏంటి తెలుసా? అరే ఎంతమంది మీ నాన్న సంపాదిస్తున్నాడు, నువ్వు ఎంజాయ్ చేయరా, లైఫ్ మళ్ళీ రాదు, ఇవాళ సంపాదన మన కుటుంబానికి ఇప్పుడే అవసరం లేదు, అందువల్ల జీవితంలో నువ్వు కోరుకున్నవి మొదట్లో సాధించుకో పెళ్ళయ్యేలోగా, అందువల్ల ఖర్చు పెట్టరా అని చెప్పాడు. మా నాన్న కొడుకు ఆశ్చర్యంగా అడిగాడు, అదేంటి తాతయ్య చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు కదా, మరి అలాంటిది నన్ను ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు ఏంటి అంటే, మా రోజు మాకున్న ఆర్థిక స్థితిలో ఖర్చు పెట్టలేదు, ఈరోజు నీకున్న ఆర్థిక స్థితిలో ఖర్చు పెట్టాలి అంటూ నాతో రిటైర్ అయ్యాక కొన్ని ఏళ్ళ తర్వాత హైదరాబాద్కి వచ్చి మాతో ఉండటానికి మంచిర్యాలలో ఇల్లు కూడా అమ్మేసి వచ్చారు. వచ్చినప్పుడు మొదట్లో చెప్పాడు, చూడరా మేమెందుకు ఖర్చు పెట్టమో మీరు మమ్మల్ని అడగకూడదు. తాను ఆ రోజుల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళేవాడు తప్ప ఆటో ఎక్కేవాడు కాదు, ఆటోకి ఎందుకు ఖర్చు అని. మేమెందుకు ఖర్చు పెట్టడం లేదో మీరు అడగద్దు, మీరెందుకు ఖర్చు పెడుతున్నారో మేము అడగము. 2 తరాల మధ్య ఈ సంయమనం ఉండాలి అని చెప్పాడు. అంటే మీ తరాన్ని మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారో మేము అడగం, అది మీ క్రమశిక్షణ, మీ జీవితం మీరు చూసుకోండి. మమ్మల్ని ఎందుకు ఖర్చు పెట్టలేరని అడగకండి, మేము ఇలాగే జీవించి ఇక్కడ దాకా వచ్చాం, మేము మారము అని మా నాన్న చెప్పేవాడు. అంతటి ఆర్థిక క్రమశిక్షణ ఈరోజుకి కూడా జీవితంలో ఏనాడు అడగాల్సిన అవసరం లేదు. చాలా రోజులు నాకు ఏటీఎం కార్డు ఉండేది కాదు, నవ్వుతూ అనేవాడిని, నాకెందుకు ఏటీఎం కార్డు, మా నాన్న ఉన్నాడు కదా, మా నాన్న ఏటీఎం అని. ఏ రాత్రి లేపి అడిగినా నాన్న ఓ 10,000 కావాలి, ఓ 50,000 కావాలంటే తీసిచ్చేవాడు. రిటైర్ అయ్యాక కూడా తన డబ్బులు ఉండాలి. నాకు ఇప్పటికి గుర్తు, చనిపోయాక మా నాన్న దుస్తులు అవన్నీ వెతుకుతుంటే అన్ని డినామినేషన్లో నోట్లు కనబడ్డాయి. చిన్న డినామినేషన్ నుంచి హయ్యర్ డినామినేషన్ వరకు. నా మిస్సెస్ అయితే ఒక్కసారి కన్నీళ్ళు పెట్టుకున్నది, ఇంతటి క్రమశిక్షణ ఎవరిని చూడలేదని. అంటే ఏ పరిస్థితుల్లో ఎప్పుడు అవసరం వచ్చినా అది ఆ స్థాయిలో తన దగ్గర ఏ అవసరానికి ఇతరుల దగ్గర ఆధారపడకూడదు అన్న ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ మాకు నేర్పాడు. చిన్నప్పుడు చెప్పేవాడు మాతోని, అరే ఒక వస్తువు నువ్వు తక్కువ సమయం వాడేది ఉంటే చీపైన కొనుక్కోరా, ఎక్కువ సమయం వాడేది ఉంటే కాస్ట్లీది కొనుక్కోరా అని చెప్పేవాడు. నాకు ఇప్పటికి గుర్తు, నేను చిన్నప్పుడు చలికాలం వస్తే బ్లాంకెట్ కొందామని వెళ్ళాను. షాప్లోకి వెళ్ళి మా నాన్న అడిగాడు, ద బెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ బ్లాంకెట్ ఇవ్వండి అన్నాడు. మీ దగ్గర ఉన్న ఖరీదైన బ్లాంకెట్ ఇవ్వండి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇది మా నాన్న స్వభావం కాదే, అసలు మా నాన్న ఖర్చు పెట్టాలంటే చాలా జాగ్రత్త పడేవాడే అని బయటకు వచ్చాక, నేను నాన్న మీరు ఎప్పుడైనా
తక్కువలో ఖర్చు పెట్టాలని చెప్పేవారు ఇవాళేమో అన్నిటికన్నా ఖరీదైంది అడగండి అని అన్నాడు. అంటే మా నాన్న చెప్పాడు, చూడరా ఈ బ్లాంకెట్ 10 ఏళ్ళు ఉంటుంది, 15 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు కూడా ఉంటుంది, అది ఎందుకు చినిగిపోతుందా? ఆ రోజుల్లో అయితే చలికాలం అయిపోయాక ఆ బ్లాంకెట్ను మళ్ళీ మంచిగా నీట్గా క్లీన్ చేసి బీరువాలో పెట్టేవారు, మళ్ళీ చలికాలం మాత్రమే తీసేవారు. సో అని ఈ బ్లాంకెట్ 20 ఏళ్ళు ఆగుతుంది కనుక కాస్ట్లీయెస్ట్ బ్లాంకెటే ఉండాలి, మంచి బ్లాంకెట్ ఉండాలి. లేదు ఒక 3 నెలలు 4 నెలలు వాడి పడేస్తాం, తప్పు నష్టమేం లేదు, అది చీప్ది వాడినా మంచిదే అనేవాడు. అందుకే నాకు ఇప్పటి గుర్తు, మా ఇంట్లో మొదటి కలర్ టెలివిజన్ ఒనిడా కలర్ టెలివిజన్, మా ఇంట్లో మొదటి టేబుల్ ఫ్యాన్ రాలీ ఫ్యాన్. అంటే బెస్ట్ బ్రాండ్స్ క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే కొనేవాడు, ఖర్చు చూసేవాడు కాదు. అంటే అర్థం ఏంటి? తాము ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో అక్కడ ఖర్చు పెట్టకూడదు. ఇది మా నాన్న మాకు చెప్పిన ఆర్థిక సూత్రం. అందువల్ల చదువు కొరకు వచ్చినప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టేవాడు, కానీ మిగతా అవసరాలకు ఖర్చు పెట్టేవాడు కాదు. నాకు ఇప్పటికి గుర్తు 2015లో నేను కొత్తగా అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. అపార్ట్మెంట్ గృహప్రవేశం చేసుకోవాలి, దానికి బాగా ఖర్చు అవుతుంది, అందరినీ పిలిచి ఆనందంగా చేసుకోవాలంటే నా కొడుకు అదే సమయంలో ఎంఎస్కి వెళ్ళాడు. సో అప్పుడు మా ముందుండే ఇంతమందిని పిలిచి గృహప్రవేశం చేసుకోవాలని, నాకున్న పరిచయాలు అయితే భారీగా చేసుకోవాలి, కానీ దగ్గరి బంధువులకు మాత్రమే పరిమితమయ్యాను. ఎందుకంటే ఆ రోజు నాకున్న ప్రియారిటీ నా కొడుకును చదివించడం. ఆ గృహప్రవేశం కాదు, ఆడంబరాలు కాదు, జీవితానికి అవసరాలు జీవితాన్ని నిర్దేశించాలి. అవసరాలు తీరాక ఆడంబరాలకు వెళ్తే వెళ్ళవచ్చు, తప్పు కాదు, నేను ఆడంబరాలకు తప్పని అనడం లేదు, కానీ అవసరాలను దాటవేసి ఆడంబరాలకు వెళ్ళకూడదు, ఆదాయాలు అనుమతించని ఆడంబరాలకు వెళ్ళకూడదు. ఇది మా నాన్న నుంచి మేము నేర్చుకున్నది. అందుకే నాన్న చెప్పింది గుర్తొచ్చింది. ఇప్పటికీ ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం మా నాన్న చెప్పిన సూత్రం నాకు గుర్తొస్తుంది. కాస్ట్లీ అయినా క్వాలిటీ కొనుక్కోవాలి, ఎక్కువ రోజులు వాడేదైతే, తక్కువ రోజులు వాడేదైతే ఏదైనా తీసుకో. ఈ సింపుల్ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ ఇవాళ నా కన్జంప్షన్ బిహేవియర్, వస్తువుల సేవల వినిమయ సంస్కృతి అంటారు. ఇంట్లో ఏది కావాలి అన్నప్పుడు నిర్ణయం ఎలా తీసుకుంటామంటే వాట్ ఈస్ ద ప్రియారిటీ, ఏది ప్రాధాన్యత, ఎక్కువ కాలం వాడేది అనుకోండి ది బెస్ట్ తీసుకోవాలి. సో అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఏది తీసుకోవాలన్నా ది బెస్ట్ ప్రొడక్ట్ తీసుకోవాలి, ఎక్కువ రోజులు ఉండేది అనుకుంటే. సో అందువల్ల జీవితంలో అడగడుగున మా నాన్న నేర్పినటువంటి పాఠాలు ఇప్పటికీ గుర్తొస్తాయి. ఇక మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి? సాధారణంగా ఉమ్మడి కుటుంబాల్లో గొడవలు అల్లర్లు ఉంటూ ఉంటాయి. ఎందుకుంటాయి? డబ్బు రీత్యానే కాదు, చాలా సందర్భాల్లో మనిషి యాటిట్యూడ్ వల్ల ఇష్యూస్ వస్తాయి. మేము మా అమ్మ నాన్నలము చాలా కలిసే ఉన్నాం, దాదాపు గత 20 ఇయర్స్గా కలిసే ఉన్నాం, 15-20 ఇయర్స్. అంటే మా నాన్న రిటైర్ అయ్యాక కొన్ని ఏళ్ల పాటు రిటైర్ అయ్యాక కూడా జాబ్ చేశారు లెక్చరర్గా. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసాడు. మా అన్న ఎప్పుడైతే అమెరికాకు వెళ్ళాడో మేము పట్టుబట్టాం, ముఖ్యంగా మా మిస్సెస్ పట్టుబట్టింది. మామయ్య మీరు ఇంకా అక్కడ ఉండకూడదు, బావ కూడా లేడు కదా ఇప్పుడు, సో రావాల్సిందే, మీరు ఇక్కడికి వచ్చి మాతో ఉండాల్సిందే అని పట్టుబడితే అక్కడ ఇల్లు అమ్మేసేసి వచ్చారు. ఇల్లు అమ్మేసినప్పుడు నేను అడిగాను, నాన్న ఇల్లు ఎందుకు అమ్ముతున్నారు నాన్న, అది పెరుగుతుంది కదా అన్న. మా నాన్న అన్న మాట నాకు తల తిరిగింది. ఇల్లున్నంత కాలం అక్కడికి వెళ్ళాలని కోరిక ఉంటూనే ఉంటుందిరా, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చిన్న అంశానికి తేడా వస్తే మళ్ళీ మంచిర్యాల పోవాలనిపిస్తుందిరా, కానీ మీతో ఉండాలి అంటే మాకు అక్కడ ఇల్లు ఉండకూడదు అన్నాడు. అని తాను చనిపోయేంత వరకు మళ్ళీ ఇల్లు కొనలేదు, కట్టుకోలేదు. ఇల్లుంటే నిజమే, ఇల్లుంటే ఎక్కడో ఒకసారి అనిపిస్తుంది, ఏదో చిన్న తేడా వచ్చినా కూడా మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే అంతటి ముందు చూపుతో ఉండాలి. వచ్చాక మాకు సూత్రం చెప్పాడు, చూడరా అమ్మ కూడా ఇప్పుడు ఉంటుంది, మీ ఇంటికి మీరు పెద్ద, కానీ మేమున్నాం, మరి మేమున్నాము, మీ ఇంటికి మీరు పెద్ద, నిర్ణయాలు మీయే, మేముంటాం అంటూ ఒక మాట చెప్పాడు. చూడరా అని ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. సో ఇవాళ ఎన్ని పాల ప్యాకెట్లు తీసుకోవాలి,
అన్నప్పుడు నా మిస్సెస్ వైపు చూసి చూడమ్మా, నీకు 2 తీసుకోవాలనిపిస్తుంది, కానీ మీ అత్తమ్మకు 2 అవసరం లేదు, ఒకటే చాలు అనిపిస్తుంది. మీరు అత్తమ్మ ఇలా అవసరం ఉంది 2 తీసుకుంటా అనండి. కాదు లేదు ఒకటే సరిపోతుంది, 2 ఎందుకు వేస్ట్ అవుతాయని మీ అత్తమ్మ అడిగింది అనుకోండి, ఒకటే తీసుకోండి, సాయంత్రం షాప్ నుంచి ఇంకోటి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కానీ ఎందుకు అని ఆమెతో వాదన పెట్టకండి. పెద్దవాళ్ళను గౌరవించండి, మీ పని మీరు చెయ్యండి అన్నాడు. మీది రైట్ అని మీకు భావిస్తే, మీది సరైన నిర్ణయం అని మీరు భావిస్తే, మేము పెద్దవాళ్ళు చెప్పామని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అదే పాటించండి. కానీ పెద్దవాళ్ళను తృణీకరించకండి, వాళ్ళ మాట విననట్టు కనపడకండి, వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇస్తూ మీ స్వాతంత్రాన్ని కాపాడుకోండి అని మాకు చెప్పాడు. సో అంతటి మానవ సంబంధాలు నా గుర్తు. మా మిస్సెస్ ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది, ఆమెకు చెప్పాడు, మీ ఫ్రెండ్ నన్ను తల్లిలాగా చూసుకుంటోంది అన్నాడు. నాకు ఇప్పటికి గుర్తు, మా నాన్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో ఉన్న రోజుల్లో మాట రెస్పాండ్ కావడం లేదు. డాక్టర్లు చాలామంది వచ్చారు, పెద్ద డాక్టర్స్ అందరూ వచ్చి ఒకసారి సార్ని పిలవండి, మరి మనకు రెస్పాండ్ అవుతలేడు. మా మిస్సెస్ ఉంది, నేను బయటికి వెళ్ళాను, సార్ని రమ్మనండి, సార్ పిలిస్తే ఏమైనా రెస్పాండ్ అవుతాడేమో అని నన్ను పిలిచారు. నేను ఎక్కడో బయట ఉన్నామని ఒక 1 అవర్లో పిలిచే వరకు హాస్పిటల్ పరిగెత్తుకుంటూ వచ్చాను. డాక్టర్ చెప్పారు, సార్ రెస్పాండ్ అవుతలేడు మా మాటలకు, మీరు ఒకసారి గట్టిగా పిలవండి అన్నాడు. నేను 3 సార్లు నాన్న నాన్న అని పిలిస్తే కనీసం రెస్పాన్స్ లేదు. నేను అన్నాను, వెంటనే మా మిస్సెస్ ముందుకొచ్చి మామయ్య అని గట్టిగా ఒక్కసారి అనేది, వెంటనే తిరిగి చూశాడు ఆమె వైపు. అక్కడున్న వాళ్ళంతా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కొడుకు పిలుపుకు రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు తప్ప, కోడలి పిలుపుకు అంత రెస్పాండ్ అయ్యాడంటే అది మానవ సంబంధాలంటే. తండ్రి కూతుర్ల సంబంధాలలాగా మామయ్య కోడళ్ళ మధ్య కూడా సంబంధాలు ఉండాలి. కోడల్ని కూతురుతో సమానంగా ప్రేమించాలి, మామయ్యను తండ్రితో సమానంగా గౌరవించాలి. ఈ మానవ సంబంధాలు మా నాన్న ఆచరణలో నేర్పాడు. ఆ ఆచరణలో నేర్పింది ఇప్పటికీ మేము మా తరం వచ్చే వరకు, ఎందుకంటే హిస్టరీ రిపీట్స్, ప్రతి ఫ్యామిలీలో ఇది రిపీట్ అవుతుంది. నిన్నటి కొడుకు కోడలు, రేపటి అత్తామామలు. సో ఇది ప్రక్రియ నిరంతరం సాగే ప్రక్రియ. అందువల్ల ఆ అనుభవాల్ని ఇవాళ నేర్చుకున్నాం. ఇక చాలామంది మన పిల్లలము తల్లిదండ్రులని ఎప్పుడూ అనుకరిస్తూ ఉంటాం. తల్లిదండ్రులలో ఏది మనకు స్ఫూర్తినిస్తుంది, అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారని. మా నాన్న 2 రకాల పుస్తకాలు మా నాన్న టేబుల్ పైన ఎప్పుడూ మాకు కనిపించేవి. ఒకటి భగవద్గీత చదవకుండా రోజు ఏ పని చేసేవాడు కాదు. ఉదయాన్నే 6 లోపల స్నానం చేసి భగవద్గీత చదవాల్సిందే. కానీ అదే సమయంలో పక్కనే ఇంకో బుక్ ఉండేది, అది శంకర్ నారాయణ్ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ. ఈ 2 పుస్తకాలు చూసినప్పుడు ఒకటి ఆధ్యాత్మిక స్ఫూర్తి, ఇంకోటి విజ్ఞాన స్ఫూర్తి. ఈ 2 సమపాళ్ళలో ఉండేవి. అందుకే మా నాన్న చెప్పేవాడు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడురా, కృషి చేయడం మన వంతు, ఫలితం ఇవ్వడం భగవంతుని వంతు అన్నాడు. అంటే కృషి చేయడం వరకే మన వంతు, ఫలితం ఇవ్వడం అనేది భగవంతుని వంతు. ఎప్పుడు కూడా భగవంతునికి దండం పెట్టి ప్రయత్న లోపం ఉండకూడదు, ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ఫలితం నీ చేతిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే సూత్రాన్ని మా నాన్న మాకు ఎప్పుడు చెప్పేవాడు. ఈవెన్ నేను హైదరాబాద్లో చదువుకున్నప్పుడు కూడా పరీక్షల సమయంలో రాసే ఉత్తరం ఏంటంటే పైన ఒక క్యాప్షన్ లాగా రాసేవాడు ఉత్తరానికి, అది కూడా పోస్ట్ కార్డ్, కృషి చేయడం మన వంతు, ఫలితం ఇవ్వడం భగవంతుని వంతు అని. అందువల్ల కృషిలో లోపం ఉండకూడదు, యువర్ ఎఫర్ట్లో ఎప్పుడూ లోపం ఉండకూడదు అని చెప్పేవాడు. అలా ఆ శంకర్ నారాయణ డిక్షనరీ పైన మా తాత హ్యాండ్ రైటింగ్లో సదాశివుడు అని ఉండేది. నేను అది చూసి చాలా స్ఫూర్తి పొందాను. మా తాత పెద్దగా చదువుకోలేదు, కానీ సమాజం పట్ల చైతన్యం ఉన్న అవగాహన ఉన్న వ్యక్తి. అసన్పర్తి ఆర్య సమాజ వ్యవస్థాపకుడు మా తాతయ్య కాశయ్య అని. మీరు ఇప్పటికి కూడా అసన్పర్తి ఆర్య సమాజానికి వెళ్ళండి. నేను చాలా కొన్నేళ్ల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ ఆ వ్యవస్థాపకుడిగా మన తాత పేరు చూశాను. సో ఆయన ఈ డిక్షనరీ కొనిచ్చి, శంకర్ నారాయణ డిక్షనరీ. విచిత్రం ఏంటంటే ఈనాటికి కూడా
ఇది జరిగి దాదాపు 75 ఏళ్ళైంది. 75 ఇయర్స్ కింద జరిగిన ఘటన. కానీ ఈనాటికి కూడా శంకర్ నారాయణ డిక్షనరీ అథెంటిక్. అలాంటి అథెంటిక్ డిక్షనరీని మా నాన్నకు ఇచ్చి, నాన్న నువ్వు జీవితంలో బిఏ కావాలరా అని చెప్పాడు. ఆ స్ఫూర్తితో మా నాన్న బిఏ అయ్యాడు. ఆ స్ఫూర్తితో నేను వేసవి సెలవుల్లో ఆ శంకర్ నారాయణ డిక్షనరీని అటు నుంచి ఇటు చదివాను. తర్వాత నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ కంటెంపరీ ఇంగ్లీష్ అని ఆ డిక్షనరీ తీసుకొచ్చాడు. సెలవుల్లో ఆ డిక్షనరీ కూడా చదివాను. ఏమర్థమవుతుందో తెలియదు, కానీ బిగినింగ్ నుంచి ఎండింగ్. అందువల్ల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఒక సాధారణ లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్ ఆ రోజుల్లో. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని ఇంగ్లీషు అత్యధిక, అన్నీ అని చెప్పలేను కానీ అనేక ఇంగ్లీష్ పత్రికలకు వెబ్సైట్లకు రాసి ఒక ఇంగ్లీష్ పత్రికకు సంపాదకుడు కాగలిగాను అంటే ఆ రోజు మా నాన్న ఇచ్చిన స్ఫూర్తి. ఆ శంకర్ నారాయణ డిక్షనరీ నన్ను ఎప్పుడూ కదిలించేది. సో అందువల్ల తల్లిదండ్రుల మాటలతోనే కాదు, వాళ్ళ చేతులతో కూడా మనకు స్ఫూర్తినిస్తారు. ఇక నేను ఈరోజు న్యూస్ పైన ఇంత ఆసక్తి, ఇంత ఉత్సాహం ఉండటానికి కూడా ఒక రకంగా మా నాన్నే కారణం. నేను నాకు ఇప్పుడు గుర్తు 8th క్లాస్ 7th క్లాస్లో ఉన్నాను. సో ఉదయం 7:05 ఆకాశవాణిలో వార్తలు వచ్చేవి. ఇంకప్పటికీ టీవీ లేదు. సో ఆ రేడియో ఆన్ చేసేవాడు మా నాన్న. నన్ను మా అన్నయ్యను బలవంతాన అటు ఇటు కూర్చొని పెట్టేవాడు. మా నాన్న మేము వార్తలు విన్నాము అని అనుకొని విన్నట్టుగా నటించేవాళ్ళం. సో నేనైతే నటించేవాడిని, మా అన్నయ్య సంగతి నాకు తెలియదు. కానీ సో తర్వాత ఇలా అయినా కూడా వింటూనే ఉన్నాం. ఎందుకంటే మరి వినకపోతే నానేమని అంటాడు కదా. సో అలా వింటూనే ఉన్నాం. ఒకరోజు నాకు ఇప్పటికీ గుర్తు, బెల్లంపల్లిలో బాబు క్యాంప్లోని మా ఇంట్లో ముందు రూమ్లో కూర్చొని మా నాన్న షేవింగ్ చేసుకుంటున్నాడు. నేను వార్తలు అయిపోయాక వచ్చి, నాన్న ఈ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అంటున్నారు ఏంటి అని అడిగాను. అప్పుడే ఎమర్జెన్సీ అయిపోయింది. జగజీవన్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ. కాంగ్రెస్ పార్టీ అనేది నాకు తెలుసు, ఎందుకంటే గోడ మీద నేను రాతలు చూశాను. కాంగ్రెస్ పార్టీకి మీ ఓటు, ఆవు దూడకే మీ ఓటు అని గోడల మీద ఉండేది. కానీ ఈ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని అడిగిలే. నేను అడిగితే మా నాన్న ఒక్కసారి షేవింగ్ ఆపి నా వైపు చూశాడు. ఏంద్రా ఇన్ని రోజుల నుంచి ఏం వింటున్నావు ఆ వార్తలు అన్నాడు. వింటున్నాను నాన్న. వింటే నీకు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ తెలియదారా? ప్రతిరోజు వార్తలు వస్తుంది కదా అన్నాడు. సో మా నాన్నకు అర్థమైపోయింది మేము విన్నాకైనా మెదడుకు ఎక్కించుకోలేదని. కానీ అదే మా నాన్న ఆ 1977 ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటే డే అంతా తెలుగు వార్తలు, ఇంగ్లీష్ వార్తలు, హిందీ వార్తలు ఆ రేడియో పట్టుకొని వింటుంటే మా నాన్న అన్నాడు, ఏందిరా గంటకి వింటావు, తెలుగులో వింటావు, హిందీలో వింటావు, ఇంగ్లీష్లో వింటావు, ఎందులో విన్నా అవే వార్తలు కదా అన్నాడు. అంటే నేను చెప్పాను, నాన్న ఆ రోజు వార్తలు విన్నందుకు అన్నావు, ఈరోజు విన్నందుకు అంటున్నావు అని నవ్వుతూ అన్నాను. సో అందువల్ల ఈరోజు జర్నలిజం పైన ఇంత ఆసక్తి నాకు ఇప్పటికి గుర్తు. ఆ రోజుల్లో పత్రికలు కూడా ఇంటికి వచ్చేవి కాదు, లైబ్రరీకి వెళ్తేనే న్యూస్ పేపరు. కానీ ఇప్పటికి గుర్తు, మా నాన్న 1977లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ప్రఖ్యాత మ్యాగజిన్, ఇప్పుడు లేదు కానీ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ మ్యాగజిన్స్. ఆ మ్యాగజిన్ తీసుకొచ్చారు. నాకు ఇప్పటికి గుర్తు 1977 ఎలక్షన్ తర్వాత కవర్ పేజ్ ఇండియా మ్యాపు అన్ని జనతా పార్టీ ఎక్కడ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచిందని కలర్స్తో డిపిక్షన్ ఉండే. ఆ మ్యాగజిన్ చదివాను. ఆ మ్యాగజిన్ నాలో మొదటి కోరికను స్ఫురింపజేసింది. ఇలాంటి మ్యాగజిన్లలో రాయాలి, చదవాలి అని. ఇవాళ నేను మనకు అందుబాటులో ఉన్న ప్రతి మ్యాగజిన్ కొంటాను. ప్రతి మ్యాగజిన్కు సబ్స్క్రిప్షన్ ఉంది. అక్కడ మొదలైంది ఆసక్తి. నియర్లీ 47 ఇయర్స్ క్రితం ఆ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ చూస్తూ మా అన్నయ్యతో అన్నాను, అన్నయ్య ఇందులో రాయాలి అన్న. మా అన్నయ్య ఉండి, చదివితేనే అర్థమవుతలేదురా నీకు, రాస్తావా అన్నాడు. సరిగ్గా 10 ఏళ్ళు తిరిగాక ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ రాసి నా పేరుతో పబ్లిష్ అయిన ఆర్టికల్ని మా అన్నయ్యకి పంపించాను. ఇఫ్ సమ్వన్ ఎల్స్ కెన్ డూ ఇట్ వై కాంట్ వీ అన్నాడు ఓ తత్వవేత్త. ఆ ఇల్లస్ట్రేటెడ్ వీక్లో రాసింది కూడా మనలాంటి వాళ్ళే కదా, ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. వాళ్ళు రాసినప్పుడు నేను ఎందుకు రాయలేను అనే ఛాలెంజ్ తీసుకున్నాము. సో అలా నా జీవితంలోని అడుగడుగున నేను కొన్ని మాత్రమే జ్ఞాపకం తెచ్చుకోగలిగాను. అడుగడుగున ఆ గుణపాఠాలు, జీవిత పాఠాలు